హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈ రోజు మీకోసం నేను న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. సో నేను మార్నింగే పనిచేస్తుంటే మా అక్కకు డౌట్ వచ్చి అడుగుతుంది అనమాట, ఏంటి పొద్దున్నే ఏదో చేసేస్తున్నావు అని. మరి రత్నం రుచుల్లో న్యూ ఇయర్ స్పెషల్ అయితే మన వ్యూయర్స్కి చూపించాలి కదండి. అందుకోసం నేను గార్లిక్ పీల్ చేస్తున్నాను. గార్లిక్ తోటి మనం గార్లిక్ చికెన్ ఫ్రై చేయబోతున్నాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ న్యూ ఇయర్కి సూపర్ హిట్ రెసిపీ అయితే అయిపోతుంది. మరి ఈ రెసిపీ చాలా టేస్టీగా అండ్ స్పైసీగా ఫ్లేవర్ఫుల్గా ఉంది. మరి ఈ రెసిపీని ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపించేస్తాను, చూసేద్దాం పదండి. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసేసుకున్నానండి. 1 kg చికెన్ చక్కగా వాష్ చేసేసుకోవాలి. క్లీన్గా చేసేసుకున్న తర్వాత దీంట్లో అయితే నేను హాఫ్ చెక్క లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. లెమన్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు అలాగే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. సాల్ట్ అయితే నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ తీసుకుంటున్నాను. ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే పడుతుంది. సో సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత దీంట్లో మనం కొంచెం కర్డ్ వేసుకోవాలి. అంటే ఒక 2 గరిటెల పెరుగు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇది చక్కగా కలిపేసుకోవాలి. చికెన్ కంతా బాగా పట్టేలా కలిపేసుకుని మనం చికెన్ ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత సాఫ్టీగా జ్యూసీగా వస్తుంది. సో నేనైతే 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. సో మీకు ఎంత టైం వీలైతే అంత చేసుకోండి, హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు. బట్ ఎక్కువ మ్యారినేట్ చేస్తే టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ మెజర్మెంట్ వచ్చేసి 5 బిగ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. దీంట్లో యాలకులు అలాగే లవంగాలు దాల్చిన చెక్క వేసుకున్నాను. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. వేసిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసేసుకోవాలండి. సో లెగ్ పీస్ కూడా చాలా చక్కగా కుక్ అయిపోయింది ప్రాపర్గా. సో చాలా టేస్టీగా ఉంది, అలాగే చాలా స్పైసీ టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంది ఈ చికెన్ కర్రీ అయితే. ఈ స్టైల్లో అయితే తప్పకుండా మీరు ఒక్కసారైనా ట్రై చేయాలి, అంత టేస్టీగా ఉంది. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు. ఈలోపు మనం గార్లిక్ మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. దీనికోసం 2 పాయలు గార్లిక్ పైన పీల్ తీసేసుకోవాలి. అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ కూడానండి. అలాగే దీంట్లో కారం వేసుకుంటున్నాను నేను. కారం వచ్చేసి మనకి 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే పడుతుంది. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ గార్లిక్ వేయడం వల్ల ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆనియన్ వచ్చేసి ఒక ఆనియన్ ఫ్రై చేసి వేసుకోండి, ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా ఈ కర్రీకు బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, లవంగాలు, షాజీరా అలాగే 3 ఎండుమిర్చి తీసుకున్నాను. మీరు గమనిస్తే నేను ఇక్కడ నల్ల యాలకులు కూడా తీసుకున్నానండి. సో నల్ల యాలకులు బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసినప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ అరోమా అంతా బాగా తెలుస్తుంది అనమాట. ఈసారి మీకు దొరికితే ఎప్పుడు మిస్ చేయొద్దు. ఇప్పుడు ఇది మసాలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ చికెన్ కుక్ చేసుకుంటున్నాం కదండి, ఒకసారి లిడ్ ఓపెన్ చేద్దాము. ఒక 5 మినిట్స్ అయిపోయింది. చూసారా, దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇలా వచ్చేయాలన్నమాట. సో చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ కుక్ చేసుకోవాలి. సో నార్మల్గా మనం మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేయకూడదు దీనికి ఎక్కడ. సో చూసారా, ఇలా కుక్ అయింది కదా, ఒకసారి కలిపేసుకుందాము. ఇది ఇంకా బాగా కుక్ అవ్వాలి, అందుకని నేను లిడ్ పెట్టేసుకుని ఇంకో 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసుకుంటాను. సో ఇప్పుడు 10 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాము. సో కొంచెం వాటర్ అనేది తగ్గింది కదా ఇందాక మీద. సో ఇప్పుడు దీంట్లో మనం యాడ్ చేసుకోవాల్సినవన్నీ 1 బై 1 యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 1 kg చికెన్కు 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా ఇంట్లో తయారు చేసుకుంది వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి టమాటో, జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను. ఆ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నానండి. మనం చేసుకున్న మసాలా పౌడర్ కాకుండా ధనియాలు, జీలకర్ర పొడి 1.5 టేబుల్ స్పూన్. అలాగే కరివేపాకు, పుదీనా వేసుకున్నాను. సో పుదీనా వేసుకోవడం కూడా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీకు. ఓన్లీ బిర్యానీలోనే కాదు, చికెన్ కర్రీలో వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది.
సో అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. వేసేసుకుని ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇది మళ్ళీ మనం మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. సో 5 మినిట్స్ అయితే అయిపోయింది. మన కర్రీ ఇలా ఉంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న గార్లిక్, కారం, అలాగే వేయించుకున్న ఆనియన్స్ కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. పేస్ట్ చేసుకునేటప్పుడు మీరు కొంచెం దాంట్లో ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ వేసుకుంటే మన కర్రీ అనేది చాలా షైనీగా ఉంటుంది. కొంచెం మరీ ఎక్కువ కాదు, కొంచెం వేసుకొని ఇట్లా ముద్దలాగా చేసుకోండి. సో మెయిన్ ఈ కర్రీకి టేస్ట్ వచ్చేది ఈ పేస్ట్ వల్లేనండి. చాలా 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 బాగుంది కర్రీ. నాకైతే బాగా నచ్చింది. యూజువల్గా నేను గార్లిక్ అయితే మంచిగా తింటాను. సో అందుకని నాకు చాలా నచ్చింది కర్రీ. యూజువల్గా చేసుకునే చికెన్ ఫ్రై కంటే ఇది సూపర్గా ఉంది. సో చూసారా, కర్రీ కలర్ కూడా చాలా బాగుంది. మనం దీంట్లో ఎటువంటి కలర్ యాడ్ చేయలేదు. సో ఇది ఇలా కుక్ అవుతుంది కదండి. దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకోవాలి. సో ఇక్కడ నేను మసాలా అయితే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దీంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. సో వేసేసుకొని దీంట్లో కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్నాను మళ్ళీ. సో ఇవంతా వేసేసుకొని మనం బాగా కలిపేసుకోవాలండి. సో చూసారా, కర్రీ అయితే చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ టేస్ట్ కూడా మీరు ట్రై చేసిన తర్వాత నాకే చెప్తారు, అంత బాగుందన్నమాట ఈ కర్రీ. సో ఇవంతా వేసేసుకొని మళ్ళీ మనం మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటికి రావాలన్నమాట. అప్పుడే కర్రీ అనేది ప్రాపర్గా కుక్ అయిపోయినట్టు. సో చూసారా, దీంట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. సో మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చాలా టేస్టీగా, స్పైసీగా అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉండే ఈ గార్లిక్ చికెన్ను మీరైతే కంపల్సరీ ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. ఈ న్యూ ఇయర్కి సూపర్ హిట్ రెసిపీ అయితే అయిపోతుంది. సో చికెన్ ఎలా కుక్ అయిందో చూపిస్తాను. మనకి చికెన్ లెగ్ పీస్ కూడా చాలా ప్రాపర్గా కుక్ అయిపోయిందండి. చూసారా? సో అంతే, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. సో అంతే అండి, ఎంతో టేస్టీగా అలాగే ఫ్లేవర్ఫుల్గా ఉండే గార్లిక్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీను మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఇది బిర్యానీలోకి, రైస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఈ న్యూ ఇయర్కి కంపల్సరీగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. మరి ఇంత టేస్టీగా ఉండే కర్రీ టేస్ట్ చూడాల్సిందే కదా. మరి నేను దాన్ని బిర్యానీతో పాటు సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.